హ్యాపీ బర్త్డే టు మెగాస్టార్ చిరంజీవి గారు. 70వ పుట్టినరోజు జరుపుకుంటున్న మెగాస్టార్ చిరంజీవి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. బల్లెం వేణుమాధవ్. ఈ పుట్టినరోజు ప్రత్యేకమైంది. ఎందుకంటే 60లు దాటి 70లోకి అడుగు పెడుతున్న చిరంజీవి గారిని చూస్తే ఎవరైనా కూడా 70 ఏళ్లలో ఉన్నాడా అని అనిపించే లెవెల్ ఆరోగ్యాన్ని ఆయన మెయింటైన్ చేస్తుండడం, అట్లాంటి ఫిజిక్ని ఆయన మెయింటైన్ చేస్తుండడం, భగవంతుడు ఆయనకు అటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వడం హర్షదాయకం. ఎందరికో అభిమానుడ నటుడైనటువంటి ఆ గొప్ప వ్యక్తి, ఆ సంస్కారశీలి, ఆ తర్వాత ఆయన మృదు స్వభావి అయినటువంటి చిరంజీవి గారికి ఈ 70వ జన్మదినోత్సవం సందర్భంగా మా బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్ తరఫున, స్పర్శ యాడ్స్ తరఫున, సిరి యాడ్స్ తరఫున, కస్తూరి పబ్లికేషన్స్ తరఫున, బల్లెం సినిమా మీడియా డైరెక్టరీ తరఫున, తర్వాత మా యొక్క 4 వాట్సాప్ గ్రూపులు బల్లెం సెలబ్రిటీ, బల్లెం ఫ్యాన్స్, బల్లెం ఫ్రెండ్స్, సినిమా దోస్తుల తరఫున, మా వేణు ఫిలిమ్స్ చలనచిత్ర నిర్మాణ సంస్థ తరఫున, మా బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్ తరఫున జన్మదిన శుభాకాంక్షలు ప్రత్యేకంగా తెలియజేసుకుంటున్నాను. నా అభిమానుల గురించి మాట్లాడుకుంటే ఫస్ట్ నేను అంటే సినిమాలు చూసిన నేను అభిమానించిన వ్యక్తి డాక్టర్ ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారి తర్వాత నేను అభిమానించింది చిరంజీవి గారు. చిరంజీవి గారి తర్వాత నేను అభిమానించింది నవరస నట చక్రవర్తి మా రాజేంద్ర ప్రసాద్ గారు. ఆ తర్వాత నేను అభిమానించింది నేను ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. అంటే నేను హీరోగా నాకు చాలా ఇష్టం నాకు. అంటే నా అభిమాన హీరో నేను కూడా. సో అట్లా మొట్టమొదటి నేను అభిమానించినటువంటి ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి గారు పున్నమి నాకు సినిమా రిలీజ్ అయింది. నేను అప్పుడు స్కూల్ 6th క్లాస్ 5th క్లాస్ 4th క్లాస్ చదువుతున్నా. పున్నమి నాకు సినిమా చూసిన తర్వాత ఆయన పేరు తెలియదు నాకు, ఆర్టిస్ట్ అది, పాములైనగా గుర్తుండిపోయాడు. అంటే క్యారెక్టర్తో గుర్తుండిపోయాడు. అంటే దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఆర్టిస్ట్. ఒక ఆర్టిస్టు ఎప్పుడు గొప్పవాడు అవుతాడంటే ఆ క్యారెక్టర్లో లీనమైనప్పుడు అవుతాడు. నిజానికి ఆ సినిమాకి హీరో నరసింహరాజు. ఆ సినిమాలో యాంటీ హీరో పాత్ర చేసింది చిరంజీవి. ఆ క్యారెక్టర్ ఎంత బాగా చేశాడంటే ఆ పాములు ఇట్లా పొలుసు పీక్కునే సన్నివేశం ఉంటుంది. అది చూసి ఆ పాములైన అంటే ఇష్టం అన్నట్టు అయిపోయింది. పోస్టర్ మీద కూడా చిరంజీవి గారినే వేసేవారు అప్పుడు. ఆ సినిమాతో ఒక వెలుగులోకి వచ్చాడు. ఖైదీ అయితే ఎన్నిసార్లు చూశానో గుర్తే లేదు. అన్నిసార్లు ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఆడియో రిలీజ్, అప్పుడు రుద్రనేత్ర, రాక్షసుడు, ఆ టైంలో లియో కంపెనీలో రాక్షసుడు ఆడియో రిలీజ్ అయింది. ఆ క్యాసెట్లు పెట్టుకొని ఆ జేబు దొంగ, పసివాడి ప్రాణం, ఆ టైంలో ఆ పాటలు వింటూ, ఆ రుద్రనేత్ర పాటలు వింటూ ఇంట్లో డ్యాన్స్ చేయడం. నేను ఒక రూమ్ ప్రత్యేకంగా ఖాళీ రూమ్ ఒకటి ఉండేది. ఆ రూమ్లో చిరంజీవి గారు కొత్త సినిమా పాటలు రాగానే అప్పట్లో ఆడియో రిలీజ్ అయ్యేవి. ఆడియో రిలీజ్ కాగానే ఆ ఆడియో రిలీజ్లో ఆయన ఆ పాట రాగానే ఆ పాటను తీసుకొని నేను కంపోజ్ చేసుకోవడం, అంటే అది రాకముందే చిరంజీవి గారు చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం, అవన్నీ చేసుకోవడం వల్ల మొదలుపెట్టాను. అట్లా మెగాస్టార్ చిరంజీవి అంటే ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఏర్పడింది. డ్యాన్సు, డైలాగ్ డిక్షను, ఆయన చూపించేటువంటి చొరవ, ముఖ్యంగా ఆయన సౌమ్యమైనటువంటి ప్రవర్తన. మీరు ఎంతోమంది హీరోల యారోగెంట్ స్వభావాన్ని చూస్తుంటారు. మొన్న ఈ మధ్య ఒక ఆయన, అంటే ఒకళ్ళ గురించి నెగిటివ్గా మాట్లాడితే గొప్ప అని కాదు, ఒక ఆయన మాట్లాడకుండా వెళ్ళిపోమంటారా, ఒక్క నిమిషంలో వెళ్ళిపోతాను ఇక్కడి నుంచి అన్నాడు. ఆయన సినిమా 1 డేలోనే ఇంటికి వెళ్ళిపోయింది. అది వేరే సంగతి. ఇంకో ఆయనేమో ఎవడ్రా మా సినిమాలో కాపేది అని ఒకడు అన్నాడు. అట్లా మాట్లాడేటువంటి హీరోలున్న రోజులో ఏ రోజన్నా యారోగెంట్ ప్రవర్తనతో చిరంజీవిని గమనించారా? మీరు ఎక్కడైనా గమనించారా? ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరిని ఒక మాట అన్నది, ఒక పల్లెత్తు మాట అన్నది, ఒకరిని బాధ పెట్టింది లేదు. ఆయన స్వభావం వేరు. చిరంజీవి గారు మృదు స్వభావం అన్న సంగతి అందరికీ తెలుసు. అందుకే పాలిటిక్స్లో ఆయన రాణించలేకపోవడానికి కారణం ఆయనకి రాజకీయాలు తెలియకపోవడమే. సో ఇవాళ కూడా పరిశ్రమలో ఒక పెద్దగా రండి అని దాసనారాయణరావు గారి స్థానాన్ని ఆయన భర్తీ చేయాలని ప్రయత్నం చేస్తున్నా కూడా ఆయన వస్తూ వెళ్తూ ఎందుకు వెళ్తున్నాడంటే ఆయనకి ఆ కమాండ్ అనేది మొదటి నుంచి కూడా నొప్పించే స్వభావం కానీ, గట్టిగా మాట్లాడే స్వభావం కానీ, ఆ పరిష్కారం చేసేటువంటి చొరవ కానీ ఆయనకి లేకపోవడం కారణం ఏంటంటే ఆయన అందరిని ప్రేమిస్తాడు, అందరినీ తనవాడు అనుకుంటాడు. సో అట్లాంటి మృదు స్వభావం ఆయనకి. కాంట్రాస్ట్గా
ఆయన తమ్ముడు పవన్ కళ్యాణ్, ఆయన లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి. సో కాబట్టి ఆయన ఉప ముఖ్యమంత్రి దాకా ఎదగగలిగాడు జనసేన పార్టీ ద్వారా, టీడీపీ అలయన్స్తో. మొత్తానికి 100కి 100% ఇది తీసుకొని కళ్యాణ్ సాధించినటువంటి ఈ విజయాన్ని ఆయన చాలా ఆస్వాదించాడు. తర్వాత ఎప్పుడూ లేనంత ఆనందపడ్డాడు. తన ఒక పిల్లాడు గెలిస్తే తల్లిదండ్రులు ఏ రకంగా సంతోషపడతారో అంత సంతోషపడ్డాడు ఆయన. ఎందుకంటే పవన్ కళ్యాణ్ విజయాన్ని తన విజయంగా ఎంతో సంతోషించాడు. ఒక కొడుకు విజయం సాధిస్తే తండ్రి ఎంత సంతోషపడతాడో అంతగా సంతోషపడ్డాడు ఆయన పవన్ కళ్యాణ్ ఉప సీఎం అయిన తర్వాత, ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత. సో అట్లా తను సాధించలేని ఉప ముఖ్యమంత్రి పదవిని ఆయన సాధించినందుకు ఆనందపడేటువంటి స్వభావం కూడా చిరంజీవి గారిలో ఉంది. అలాగే ఇంకొక తమ్ముడు నాగేంద్రబాబు, ఆయన కూడా హీరోగా చేశాడు, మా అసోసియేషన్కి పనిచేశాడు, చాలా ఇంపార్టెంట్ భూమికల్లో ఉన్నాడు, నిర్మాతగా ఎంతో పేరు తెచ్చుకున్నాడు. అంజనా ప్రొడక్షన్స్ బ్యానర్కి మరి ఆయన నిర్మాతగా ఉన్నాడు. సో ఆ రకంగా ఇద్దరు తమ్ముళ్ళు కూడా సక్సెస్ అయినట్టే. టీవీ యాంకర్గా కూడా నాగేంద్రబాబు ఎంతో పేరు తెచ్చుకున్నాడు. నాగబాబు అంటారు, నాగేంద్రబాబు అంటారు, కొన్నిదల నాగేంద్రబాబు. సో అట్లా తర్వాత చిరంజీవి ఫ్యామిలీ నుంచి ఆయన కష్టపడి పైకి వచ్చిన తర్వాత, అంటే స్టార్టింగ్లో అల్లు రామలింగయ్య గారి అల్లుడుగా ఆయనకి గుర్తింపు ఉన్న, ఆ తర్వాత అల్లు రామలింగయ్య గారి కుమారుడు అల్లు అరవింద్ కాంబినేషన్లో గీతా ఆర్ట్స్ ద్వారా ఎన్నో సెన్సేషనల్ హిట్ సినిమాలకి వాళ్ళు శ్రీకారం చుట్టిన. సో ఆ రకంగా తన తమ్ముడి విజయాన్ని తన విజయంగా భావించేంత గొప్ప స్వభావం ఉన్న వ్యక్తి. అట్లాగే తన కెరీర్ కోసం ఆలోచిస్తే ప్రాణం ఖరీద్ సినిమా నుంచి, పునాదిరాలు డైరెక్టర్ రాజ్ కుమార్ ఆ మధ్య పరమపదించారు. ఆయన నాకు మంచి సన్నిహితుడు, నన్ను బాగా ఇష్టపడేవాడు రాజ్ కుమార్. ఆయన లాలాపేటలో ఉండేవారు, చాలా అంటే నేనంటే అభిమానం. సో ఆ వ్యక్తి చిరంజీవి గారిని పరిచయం చేశారు. ప్రాణం ఖరీదు రిలీజ్ అయింది. సో ఆ తర్వాత ఎన్నెన్నో సినిమాలు చేసుకుంటూ డ్యాన్స్లో కొత్త వరవడి. ఫస్ట్ స్టెప్స్ను పరిచయం చేసింది అక్కినేని నాగేశ్వరరావు గారు అయితే, డ్యాన్స్కి ఒక స్టైల్ని పరిచయం చేసింది, బ్రేక్ డ్యాన్స్ని పరిచయం చేసింది, ఇవన్నీ మనకు చిరంజీవి. ఆయన ఒక శకం అనుకోండి అంత గొప్పగా. ఇప్పుడు ఇవాళ మనం మాట్లాడుకుంటున్న ఈ పవర్ స్టార్లు వీళ్ళందరూ కూడా కొన్ని సినిమాలు చేశారు, కానీ చిరంజీవి గారు చేసిన సినిమాలు ఎవరు చేసుండరు. అన్ని రకాల స్టెప్స్. మొన్న వరల్డ్ రికార్డు కూడా, ఇప్పుడు నేను ఏ రకంగా రెండు ప్రపంచ రికార్డులు నెలకొల్పానో ఆ రకంగా చిరంజీవి గారు మొన్న స్టెప్స్ ప్రకారంగా ప్రపంచ రికార్డు నెలకొల్పినటువంటి ఒక అరుదైన సందర్భం జరిగింది. సో ఆయన స్టార్ లాగా ఫస్ట్ ఆయనకి సుప్రీం హీరో, డైనమిక్ హీరో, మెగాస్టారు ఇలాంటివి ఆయనకి టైటిల్స్ లభించాయి. పద్మవిభూషణ్ లాంటి టైటిల్స్ ఆయనకి భారత ప్రభుత్వం నుంచి అందాయి. సో అట్లా ఎన్నో తీసుకున్నటువంటి ఆయన కేంద్ర మంత్రిగా కూడా పనిచేసినటువంటి అనుభవం ఉంది ఆయనకి. ఈ 70వ జన్మదినోత్సవం ఏదైతే ఉందో ప్రత్యేకమైంది. సో ఆయన నట జీవితంలో మర్చిపోలేని సినిమా ఖైదీ. అది ర్యాంబో స్ఫూర్తిగా చేసినటువంటి సినిమా. సో అట్లా మెగాస్టార్ చిరంజీవి అంటే జనాలు ఊగిపోతారు ఆనందంతో. అంత గొప్ప వ్యక్తి, నాన్ కాంట్రవర్షియల్ వ్యక్తి, ముఖ్యంగా స్వభావం ప్రకారంగా నాన్ కాంట్రవర్షియల్ వ్యక్తి. ఎవరిని కూడా యొక్క మాట అన్నటువంటి స్వభావం లేని వ్యక్తి ఆయన. సో అంజనాదేవి గారి కుమారుడుగా అంజనా ప్రొడక్షన్స్ తల్లి పేరు మీద పెట్టుకున్నాడు. ఆంజనేయ స్వామిని ఇష్టపడే ఆయన అంజనాదేవి కుమారుడు కావడం ఆయన అదృష్టం. అట్లాగే నాన్న ఏమో పోలీస్ కానిస్టేబుల్గా పనిచేసిన అతను. సో వాళ్ళ ఒక చిన్న మధ్యతరగతి కుటుంబం నుంచి ఈ స్థాయికి ఎదిగి ఇవాళ వీళ్ళందరూ రామ్ చరణ్ కానీ, వరుణ్ తేజ్ కానీ, సరే అల్లు అరవింద్ కుమారుడు అల్లు అర్జున్ వీళ్ళ ఫ్యామిలీ కాకపోయినా కూడా వీళ్ళందరూ కూడా చిరంజీవి గారి యొక్క గ్రేస్ వల్ల పైకి వచ్చిన వాళ్ళు. సో అట్లా వాళ్ళ కుటుంబం నుంచి వాళ్ళ ఎంతోమంది హీరోల్ని, దాదాపు 10-12 మంది హీరోల్ని ఆ కుటుంబం నుంచి తీసుకురాగలిగాడంటే అది చిరంజీవి గారి ఘనత. చిరంజీవి గారు వేసినటువంటి పునాది, ఆ పునాది రాళ్ళే వీళ్ళందరికీ ఇవాళ ఒక ఎర్ర తివాచిలాగా సినిమా ఇండస్ట్రీకి ఒక రెడ్ కార్పెట్ లాగా అయ్యింది. సో ఎన్నో నటనకు కూడా ఎన్నో అవార్డులు ఆయన అందుకున్నారు. మరి స్వయం కృషితో నంది అవార్డు, అట్లాంటి సినిమాలు రుద్రవీణతో మంచి పేరు తీసుకోవడం, జాతీయ సమగ్రత చిత్రం కింద అవార్డు,
ఇలాంటివి నిర్మాణపరంగా ఆ సినిమా లాస్ అయినా కూడా ఏదైతే రుద్రవీణ సినిమా ఉందో బాలచందర్ గారితో చేసిన సినిమా, ఆ తర్వాత సక్సెస్ఫుల్గా త్రినేత్రుడు లాంటి సినిమా సూపర్ హిట్ కొట్టిన అన్నీ సరిగ్గా ఇది చేసుకొని హిందీలో ప్రతిబంధ్ సినిమాతో హిందీలో అంకుశం సినిమాని రీమేక్ చేసినప్పుడు ది జెంటిల్మెన్, ఆజ్కా గుండారాజ్, అంకుశం ఇలా మొత్తం 3 సినిమాలని ఆయన అంకుశం, జెంటిల్మెన్, తర్వాత ఈ గ్యాంగ్ లీడర్ సినిమాని రీమేక్ చేయడం జరిగింది. ఆజ్కా గుండారాజ్ అనేది గ్యాంగ్ లీడర్, అంకుశం ఏమో ప్రతిబంధ్, జెంటిల్మెన్ ఏమో ది జెంటిల్మెన్ పేరిట హిందీలో చేయడం జరిగింది. హాలీవుడ్లో కూడా ఆయన బాగ్దాద్ సినిమా ఒకటి చేస్తే ఆ సినిమా హాలీవుడ్లో ప్రూవ్ చేసుకోలేకపోయింది. ఆ సినిమా ఏమైనా కానీ ఒక గొప్ప వ్యక్తిగా మెగాస్టార్ మిగిలిపోయాడు. సో ఈ 70వ బర్త్డే ఒక స్పెషల్ బర్త్డేగా ఆయనకి మిగిలిపోతుంది అన్న దానిలో ఎటువంటి సందేహం లేదు. ఒక గొప్ప నటుడి స్పెషల్ బర్త్డే ఈ బర్త్డే. సో ఈ సందర్భంగా ఆయన అభిమానులకు, నేను కూడా ఒక అభిమాని, అందరికి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మన సొంత పండుగ కన్నా కూడా ఇప్పుడు నా పుట్టినరోజు కన్నా కూడా చిరంజీవి గారి బర్త్డే నేను అంత ఆత్మీయంగా నేను ఫీల్ అవుతాను. సో ఆ రకంగా మెగాస్టార్ మరిన్ని వసంతాలు ఇలాంటి యవ్వనంతో ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను చూసినటువంటి యంగెస్ట్ వీళ్ళు ఎవరంటే రజనీకాంత్, ఆ తర్వాత చిరంజీవి. శత్రుఘ్న సిన్హా, రజనీకాంత్ ఇద్దరిని ఒక మిక్సీలో తీస్తే అది చిరంజీవి అవుతారేమో. ఎందుకంటే శత్రుఘ్న సిన్హా స్టైలు, రజనీకాంత్ స్టైలు రెండు మిక్స్ చేస్తే చిరంజీవిలో కనిపిస్తుంది మనకు. తనదంటూ ఒక కళ్ళతో నటించే భావన, అసలు ఆ కళ్ళతో చూసారా ఇప్పుడు చిరంజీవి గారి కళ్ళలో ఎన్ని భావాలు పలుకుతాయి. బ్రహ్మాండమైన నటుడు ఆయన. ఇప్పుడు మనం పేర్కొట్టినటువంటి స్టార్స్ ఎవరిలో కూడా ఇంత అద్భుతమైన నటుడు ఉన్నాడంటే మనం నమ్మలేం. కానీ చిరంజీవి గారు ఒక రకంగా రాజకీయ రంగంకి వెళ్ళి ఒక 3-4 సంవత్సరాలు ప్రేక్షకులకు దూరం కావడం బాధాకరం. కానీ ఖైదీ నంబర్ 150 నుంచి ఎప్పుడైతే మళ్ళీ సినిమా ఫీల్డ్కి వచ్చాడో మళ్ళీ ఘన స్వాగతం పలికారు. మళ్ళీ వాల్తేరు వీరే లాంటి ఆల్ టైమ్ సూపర్ హిట్లు ఇచ్చాడు. అది ఆయనకే సాధ్యమైంది. ఇష్టపడితే ఎవరన్నా పాట బ్రహ్మాండంగా రాసినా, ఎవరిదన్నా సినిమా సక్సెస్ అయినా, చిన్న వాళ్ళు ఏమన్నా సక్సెస్ అయినా ఫోన్ చేసి మరి వాళ్ళ నంబర్ తీసుకొని మరి పిలిపించడమో లేకుంటే ఆయన వ్యక్తిగతంగా చెప్పడమో అలా చేసేంత గొప్ప హృదయం ఉన్నటువంటి వ్యక్తి చిరంజీవి గారు. సో ఆయన ఇవాళ ఒక మాజీ కేంద్ర మంత్రి హోదాలో అటు రాజకీయ రంగంలోనూ కొద్దో గొప్ప రాణించి సినిమా ఫీల్డ్లో మాత్రం మకుటం లేని మహారాజుగా ఎదిగినటువంటి గొప్ప వ్యక్తి ఆయన. ఆయన ఒక ఎట్లా చెప్పాలంటే ఒక మేరు నగధీరుడు. మగధీరుడు అనే సినిమా, ఫస్ట్ మగధీర అనే సినిమా చిరంజీవి చేసిన సంగతి చాలామంది తెలియదు. మగధీరుడు అని జయసుధతో మగధీరుడు సినిమా ఉంది. దాన్నే తీసేసి మగధీర అని చేసి అందులో కూడా స్పెషల్ అపీరెన్స్ చిరంజీవి గారు ఉన్నారు. అది మెగా బ్లాక్ బస్టర్ అయింది రాజమౌళి సినిమా. సో అట్లా ఇవాళ రామ్ చరణ్ అంత పెద్ద స్థాయికి అంటే ఆస్కార్ అవార్డు అందుకున్న సినిమా హీరో స్థాయికి ఎదగలిగాడంటే దాని వెనకాల చిరంజీవి గారి కృషి లేదు అంటే ఎవరు నమ్మలేము. చిరంజీవి గారి కృషి ఉంది అందులో. అట్లాంటి గొప్ప నటుడు చిరంజీవి గారు. సో ఈ 70వ జన్మదినోత్సవ శుభాకాంక్షల సందర్భంగా ఆయనకి ఇంకా ఇట్లాంటి ఆరోగ్యం ఇంకా ఉండాలని, ఆయన కుటుంబ సభ్యులు కూడా చల్లగా ఉండాలని, ఆయన అభిమానులందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ, కళాకారుడు ఎప్పుడూ అందరికీ తమ యొక్క కళను పంచుతూ అందరికీ ఆనందం కలిగిస్తాడు. ఆయన సింగర్గా కూడా రాణించాడు. సో ఆయన తమ్ముడు ఈ తికమక తెగులే ప్రేమంటే అనే పాట కానీ, లేకుంటే ఏ చాయ్ అంటూ మృగరాజులో పాడిన పాట కానీ, ఈ పాటలు ప్రజల్ని అలరించాయి. అట్లాగే శంకర్ దాదా ఎంబీబీఎస్లో ఒక డైలాగ్ చెప్తాడు, ఇంకేంది మన వీధికి ఇంకొక ఐశ్వర్యరాయ్ వచ్చింది అంటూ ఆ పాటలో ఏ మాయా అనే పాటలో ఆయన వాయిస్ ఇవ్వడం జరిగింది. సో ఆయన తొలినాళ్లలో ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేస్తూ అంటే దమ్మున్న నటుడు ఎంత పెద్ద స్థాయికైనా ఎదగడానికి ఒక ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా పైకి వస్తాడని దానికి ప్రబలోదాహరణగా నిలబడ్డటువంటి వ్యక్తి చిరంజీవి గారు. అయితే ఇందులో అల్లు రామలింగయ్య గారి సహకారం ఉందా లేదా అంటే 100% స్టార్టింగ్ దశలో ఆయన సహకారం దొరికింది. అయితే తర్వాత మాత్రం తన కాళ్ళ మీద తాను నిలబడి అందరికీ ఎగ్జాంపుల్గా నిలబడ్డటువంటి గొప్ప వ్యక్తి చిరంజీవి గారు.
సో అటువంటి ఒక మహానుభావుడికి అంతా మంచి జరగాలని, ఆయన మంచి మనసుకి, ఆయనకి ఎందుకంటే అజాతశత్రువుగా ఉండడం సాధ్యం కాని విషయం, అటువంటిది సుసాధ్యం చేసినటువంటి గొప్ప వ్యక్తి చిరంజీవి గారు. సో దట్ గ్రేట్ పర్సన్కి మరోసారి హ్యాపీ బర్త్డే టు యూ సార్. ఈ వీడియో కనుక మీ దాకా చేరితే నాకంత ఆనందపడేవాడు ఇంకెవరు లేరు. సో సరే, అభిమానులైనా కూడా చిరంజీవి గారితో సమానం, ఎందుకంటే ప్రతి అభిమానులో చిరంజీవి గారు కనబడతారు కాబట్టి చిరంజీవి గారి అభిమానులు కూడా ఈ వీడియోని చూసి షేర్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. సో ఏమైనా కొన్ని వీడియోలు వ్యూస్ కోసం చేస్తాం, కొన్ని ఆత్మ సంతృప్తి కొరకు చేస్తాం. ఈ వీడియో ఆత్మ సంతృప్తి కొరకు చిరంజీవి గారి మీద నా యొక్క అభిమానాన్ని తెలియజేయడానికి చేసినటువంటి వీడియో కాబట్టి ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ముఖ్యంగా ఆయన ఒక ఐ బ్యాంకు కూడా పెట్టడం జరిగింది, చిరంజీవి ఐ బ్యాంక్ అని. సో అది కూడా ఇక్కడ మనం ప్రస్తుతించాల్సిన విషయం, ఎందుకంటే ఆయన ప్రజలకు సేవ చేయాలనుకొని రాజకీయాలు రాకముందే చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ పెట్టి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర పెట్టినటువంటి విషయం అందరికీ తెలుసు. ఎందరో అభిమానులు అందరినీ కూడా ఒక చోట చేర్చి రక్తదాన శిబిరాలు చేయించి ఎంతో మంచి మంచి కార్యక్రమాలు చేసేటువంటి వ్యక్తి. తననెవరన్నా ఒక మాట ఏమైనా అన్నా కూడా వాళ్ళని మర్చిపోయి మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు పిలిస్తే వాళ్ళలో కలిసిపోయి వాళ్ళ యొక్క ఫంక్షన్లకు అటెండ్ అయినటువంటి ఉదాత్తమైన స్వభావం ఉన్నటువంటి వ్యక్తి కూడా చిరంజీవి అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. చిరంజీవి అని ఒక అభిమానుల పత్రిక కూడా వచ్చేది అప్పట్లో, పెద్ద పత్రిక ఒకటి వచ్చింది. నేను ఆ పత్రిక కూడా కొనుక్కున్నటువంటి అభిమాన్ని, ఇప్పటికీ దాచుకున్నాను. చిరంజీవి గారి పత్రిక పెద్ద పత్రిక, రంగులో వేసేవాళ్ళు అప్పట్లో. సో అట్లాంటి చిరంజీవి మనకి ఆయన స్టెప్స్, ఆయన ఫైట్లు, గూండా సినిమాలో ఆయన ఇట్లా పెట్టిన ఫోజు, ఆ కరాటే ఫోజు, ఇట్లా కాలు ఇలా లేపి ఇలా చేయిలా పెట్టి ఆ అప్పట్లో ఉన్నటువంటి ఆ కరాటే స్టైల్ ఇవి కానీ, ఆయన వేసిన స్టెప్స్ కానీ, ఖైదీలో ఆయన చూపించినటువంటి ఆ స్టెప్స్, ఆ నాగిని పాట కానీ, ఇవన్నీ ఎవరు మర్చిపోలేరు. అట్లాగే చక్కని చుక్కల మధ్యలో బ్రేక్ డ్యాన్స్ అంటూ చేసినటువంటి ఆ డ్యాన్సులు కానీ, పశ్చాత్ ప్రాణంలో ఆయన చూపించిన హావభావాలు కానీ అసలు ఎట్లా మర్చిపోతాం మనం. ఏమైనప్పటికీ తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేనటువంటి గొప్ప నటుడు మెగాస్టార్ కొనిదెల శివశంకర వరప్రసాద్ అనబడే మన చిరంజీవి, వారికి జన్మదిన శుభాకాంక్షలు. మీ బల్లెం వేణుమాధవ్. నమస్తే. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. మరోసారి మెగాస్టార్ చిరంజీవి గారికి 70వ జన్మదిన శుభాకాంక్షలు. ఈ 70 అనేది అంకె మాత్రమే. మీలో ఆ 70 అనేటువంటిది మర్చిపోయి ఇంకా 40లోనే ఉన్నారనేటువంటి ఫీల్ మాకుంటుంది ఎప్పుడు. ఇంకా మాట్లాడితే 30లో అనుకుందాం. సో ఇవాళ స్టాలిన్ సినిమా కూడా రిలీజ్ చేస్తున్నారన్న శుభ సందర్భంగా ఆ టీంకి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, థియేటర్లలో చిరంజీవి గారిని చూడాలని ఉత్సాహం ఉన్న మనకి ఈ రిలీజ్ రూపంలో స్టాలిన్ సినిమాను చూసేటువంటి అవకాశం కల్పించినటువంటి ఆయా నిర్మాతలకు, ప్రదర్శనకర్తలకు, పంపిణీదారులకును, ప్రదర్శన చేస్తున్నటువంటి థియేటర్ యాజమాన్యాలకు కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఇవాళ మన అందరికీ పండుగ రోజు. సో కాబట్టి చిరంజీవి గారి ఈ 22వ తారీఖు ఆగస్టు 22న ఆయన జన్మించడం జరిగింది. సో కరెక్ట్గా ఇప్పటికి 70 సంవత్సరాల కింద ఆయన జన్మించడం జరిగింది. సో ఆ 22కు సంబంధించినటువంటి ఈ పుట్టినరోజు సందర్భంగా కరెక్ట్గా నా వీడియో కూడా 22 నిమిషాలు ఉండాలని ప్లాన్ చేయడం జరిగింది. సో ఆగస్టు 22 వచ్చినప్పుడల్లా రాత్రి 21 నుంచి నిద్ర రాదు నాకు. ఎప్పుడెప్పుడు ఆనందంగా ఈ సెలబ్రేషన్ చేసుకుందామా అని అనిపిస్తుంది. సో ఇవాళ కూడా నా చేతినైనంత గుప్తదానాలు, తర్వాత ఎవరికైనా స్కాలర్షిప్లు అలాంటివి ఇవాళ చేస్తాను. అది గుప్తదానం అన్నప్పుడు చెప్పకూడదు కాబట్టి మనం మ్యాక్సిమం చేయాలి. చిరంజీవి గారి బర్త్డే సందర్భంగా అన్నదానాలు, రక్తదానాలు, తర్వాత నేత్ర శిబిరాలు ఇలాంటివి ఎంతోమంది ఎన్నో ప్రాంతాల్లో చేస్తున్నారు, దేశ విదేశాల్లో చేస్తున్నారు. ఈయనకు అంతర్జాతీయంగా అభిమానులు ఉన్నారు కాబట్టి. సో అటువంటి ఒక మహానటుడికి, ఒక మంచి మనిషికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈ యవ్వనం ఎప్పటికీ మీతో అలాగా ఉండిపోవాలని, ఏజ్ అనేది ఒక నంబర్ అనేది కేవలం నంబర్గానే చూడాలి కానీ 70 ఏళ్ళ వృద్ధాప్యం మాత్రం మీ దగ్గరికి రావద్దని, ఎప్పుడు మీరు నవ్వుతూ సంతోషంగా ఎప్పటికీ మీ చిలిపి కళ్ళతో
అలాగే నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నాను. ఆ వాచకం కూడా, ఆ స్టైల్ కానీ, ఆ వాచకం కూడా చిరంజీవి గారిని కొట్టేదే లేదు, పెట్టేదే లేదు. ఈ సందర్భంగా కొండవీటి రాజా సినిమాలోని ఒక డైలాగ్ చెప్తూ ఈ వీడియో ముగిస్తాను. నీ పేరేంటి? రాజా. ఈ ఊరికి ఎందుకు వచ్చావు? పని కోసం వచ్చాను. ఏం పని చేస్తావు? ఏ పనైనా చేస్తాను. అంటే నేను చెప్పింది చెయ్యవా? చెయ్యను. చెయ్యి అన్నవాడి చెయ్యి విరిచేస్తా, వస్తా అన్నా కానీ, తర్వాత బాక్సు బద్దలైపోతుంది అన్నా కానీ, ఆ డైలాగులు ఆయనకే సాధ్యం, ఆ స్టైల్ ఆయనకే సాధ్యం. సో 170 సినిమాలు దగ్గరలో, అంటే 160 దాటుతున్నాయి ఇప్పుడు. 170 సినిమాల వయసున్నటువంటి గొప్ప నటుడికి, పద్మభూషణుడికి మరొకసారి కళా నీరాజనాలు తెలియజేసుకుంటూ, ఈ కళాకారులకి ఎప్పుడు చిరంజీవి కాబట్టి, చిరంజీవి అనే ఆయన తన పేరు మీద కూడా ఒక సినిమా వచ్చింది, చిరంజీవి అని ఒక పిక్చర్ వచ్చింది. సో అటువంటి ఈ చిరంజీవి దక్షిణ భారతం నుంచి వచ్చినటువంటి గొప్ప వెలుగు. సో మొగల్తూరులో జన్మించినటువంటి ఈ వెలుగు ప్రపంచానికే వెలుగయ్యాడు. సో అటువంటి ఈ చిరంజీవి కొన్నిదెల శివశంకర వరప్రసాద్ గారికి మరొకసారి 70వ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, కరెక్ట్గా ఈ వీడియోని 22 నిమిషాలు చేశాను, అది గమనించగలరు. సో ఈ వీడియో మీకు నచ్చితే ఠాగూర్లో, స్టాలిన్లో లాగా మరొక ముగ్గురికి పంపించండి. ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి, ఆ ముగ్గురు ఇంకో ముగ్గురికి పంపిస్తారన్న ఆశాభావంతో మీ బల్లెం వేణుమాధవ్. నమస్తే. ఈ 70వ జన్మదినోత్సవం సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి గారికి మరీ 70 సార్లు హ్యాపీ బర్త్డే తెలియజేసుకుంటూ, ఎప్పటికీ ఆయన అభిమాని, ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. మేమందరం చిన్న చిన్న చుక్కలము, ఆయన సముద్రం. నీటి బిందువుల మేమైతే సముద్రం ఆయన.